అగ్నిపరీక్ష 2 ఫర్ బిగ్ బాస్ సీజన్ 10 అఫీషియల్ గా అయితే స్టార్ట్ అయిపోవడం జరిగింది. ఈ బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్ చూడగానే నీకేమనిపించింది? నాకైతే కొంత రిజెంబ్లెన్స్ కనిపిస్తుంది. ఎప్పుడైతే లాస్ట్ అగ్నిపరీక్ష 1 కి ఎలా అయితే స్టార్ట్ చేశారో, ఎలా అయితే క్యాండిడేట్ ని సెలెక్ట్ చేశారో, ఇప్పుడు మనం పవన్ చూసుకోవచ్చు, డీమన్ పవన్ ని, అలాగే మనకి మిథిలేష్ వచ్చాడు. సో అలాగే రిజెంబ్లెన్స్, కొంతమంది రిజెంబ్లెన్స్ తీసుకుని వాళ్ళని అండ్ మనకి ఢాలియా షరీఫ్ మీరు చూసుకున్నట్లయితే కనుక జిమ్ చేస్తుంది. సో ఆ ఫిజిక్ కొంచెం అలా కనిపించే వాళ్ళని, కొంచెం మంచిగా కనిపించే వాళ్ళని అండ్ యూఎస్ నుంచి ఆర్ యూకే నుండి అనుకుంటా, కువైట్ నుండి లాస్ట్ ఇయర్ ఒక లేడీ కూడా వచ్చారు. సో జిమ్ చేసి ఫింగర్ మీద పుషప్ చేశారు, ఇఫ్ యూ రిమెంబర్. సో అలాగే కొంతమంది రిజెంబ్లెన్స్ తీసుకుని ఈ సీజన్ లో కూడా అలాంటి క్యాండిడేట్స్ నే, సో లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మనకి హిట్ అయింది కాబట్టి మన బిగ్ బాస్ ఎప్పుడైనా సరే బిగ్ బాస్ లో లాస్ట్ ఇయర్ కొంచెం హిట్ అయితే కనుక సేమ్ అలాంటి వాళ్ళని తీసుకోవడానికి అయితే ట్రై చేస్తారు. సో ఈ సీజన్ కూడా అలా ట్రై చేస్తారు అనిపించింది. అండ్ మీరు గమనించినట్లయితే కనుక బిగ్ బాస్ సీజన్ 10 కాబట్టి ఎపిసోడ్ 1 లో 10 మెంబర్స్ అయితే రావడం జరిగింది. దాంట్లో ఇద్దరిని హోల్డ్ లో పెట్టారు, అంటే నెక్స్ట్ రౌండ్ సెలెక్ట్ చేశారు. టాప్ 15 కి మాత్రం ఒకరిని మిథిలేష్ సెలెక్ట్ చేయడం జరిగింది. షాలిని గురించి తీసుకుంటే, బట్ బిందు మాధవి ఏదైతే ఫస్ట్ అడ్డిచ్చారో అదైతే నాకు కరెక్ట్ అనిపించలేదు. ఎందుకు అంటే కనుక ఒకరికి షూస్ వాష్ చేయడం ఎలా అనేది తెలియదు, ఇంకొకటి మీకు వంట చేయడం అందరికీ రావాలని లేదు, అండ్ నార్మల్గా ఏదైనా పని చేయడం అనేది అందరికీ రావాలి, బట్టలు ఉతకడం కూడా అందరికీ రావాలని అయితే మనం అనుకోము. నేను కూడా షూస్ వాష్ చేయాలంటే కనుక ఫస్ట్ డిప్ చేస్తాను. సో దానికి వాటర్ పట్టి కొంచెం మురికి అది కనుక ఫాస్ట్ గా వదులుతుంది అని చెప్పి, అలాగే తను కూడా అయి ఉండొచ్చు. బట్ అది నువ్వు సీరియస్ గా తీసుకోవట్లేదు అని చెప్పి బిందు మాధవి రెడ్డి ఇవ్వడం అనేది, ఫస్ట్ లోనే స్టార్టింగ్ లో రెడ్డి ఇవ్వడం అనేది నాకైతే అసలు నచ్చలేదు. బట్ ఫస్ట్ గా రాగానే సరే నాకు కొంచెం పాజిటివ్ ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ బిగ్ బాస్ టీమ్ చేసిన బ్లండర్ ఏంటంటే ఐఫోన్ బదులు కొట్టారు అని చెప్పారు, బట్ యాపిల్ కేర్ ఉందని చెప్పి అది ఇది మాట్లాడుకుంటున్నారు. బట్ అది మనం లూజ్ అయితే ఎంత పెయిన్ ఉంటుంది అని చెప్పి లాస్ట్ ఇయర్ మనం చూసాము. సో తనైతే బద్దలు కొట్టేశాడు ఫుల్ గా, ఆ కవర్ లో పెట్టి ఆ స్పెక్ట్స్ పెట్టించి మొత్తం అంతా బద్దలు కొట్టించారు. ఈ సీజన్ అయితే నీ ఐఫోన్ ఇదిగో అని చెప్పి లాస్ట్ ఇచ్చాడు, అదైతే నాకైతే కరెక్ట్ అనిపించలేదు. చూద్దాం. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్స్ గురించి వస్తే కనుక ఉప్పల్ బాలు గురించి చాలా మంది నవదీప్ అన్న మాటలకి చాలా కొంచెం హట్ అవుతున్నారు. సో తను మీరు క్లియర్ గా చూస్తే కనుక, మీరు క్లియర్ గా ఉప్పల్ బాలుని కొంచెం కొన్ని విషయాల్లో చూస్తే కనుక హీ హాస్ డన్ సమ్ అడల్టరీ రీల్స్ కానీ అడల్టరీ థింగ్స్ కానీ బిగ్ బాస్ కి కొంచెం రిజంబ్లెన్స్ గా ఉండే బడే బాస్ మీరు చూసినట్లయితే, మీకు తెలిసినట్లయితే యూట్యూబ్ లో చేయడం జరిగింది. సో మనం నవదీప్ అన్న మాటలకైతే నాకేమనిపించలేదు, ఎందుకంటే దట్స్ ఏ చీప్ కామెడీ. కొంచెం అడల్టరీని మనకి తీసుకొచ్చింది ఏదైతే ఉందో ఇట్స్ కామన్, అది మనకి ఇక్కడ తీసుకొచ్చి మెయిన్ బిగ్ బాస్ లో పెడతారంటే దట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. అందుకని నేనైతే నవదీప్ వైపే ఉంటాను, నవదీప్ వైపే నేను మాట్లాడడం అయితే, ఐ మీన్ తన వర్డ్స్ ఏదైతే చెప్పారో వర్డ్స్ అదే రీల్స్ చేయండి, అలాగే మీరు కొంచెం సిక్స్ ప్యాక్ చేయండి, కొంచెం బాడీ ఫిజిక్ మార్చండి, ఇట్స్ ఎ గుడ్ బ్రో, గుడ్. దానికి నార్మల్ గా కింద కామెంట్స్ చూసాను నేను, ఇప్పుడైతే నేను రికార్డ్ చేసింది 10 AM కి, మార్నింగ్ నేను ఎపిసోడ్ చూసాను. తన కామెంట్ సెక్షన్ చూస్తే కనుక మొత్తం మామూలుగా కాదు. అరే తన ఒపీనియన్ చెప్పాడు, నేను కూడా సేమ్ ఒపీనియన్ ఆ సీట్ లో ఉంటే కనుక నువ్వన్నా సరే నార్మల్ గా నీ ఒపీనియన్ మార్చామో, నా ఒపీనియన్ మాత్రం నవదీప్ అయితే, నేను నవదీప్ అన్న మాటలకి నేనైతే ఏమనుకోలేదు. ఎందుకంటే అడల్టరీ థింగ్స్ తీసుకొచ్చి నేను మెయిన్ బిగ్ బాస్ లో అండ్ చిన్నపిల్లలు ఫ్యామిలీ మొత్తం అందరూ చూస్తారు, బడే బాస్ అని చెప్పి వీళ్ళు మొత్తం అందరూ అర్థం చేసుకోండి. సో సిక్స్ ప్యాక్ తీసుకొచ్చి ఇన్ కేస్ ఉప్పల బాలు కనుక సిక్స్ ప్యాక్ నా ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి నెక్స్ట్ ఇయర్ కనుక ఇలా చెప్పారు, సిక్స్ ప్యాక్ చేయాలి అని చెప్పి నెక్స్ట్ ఇయర్ కి ట్రాన్స్ఫర్మేషన్ మార్చి, అండ్ హీస్ నాట్ ఏ ట్రాన్స్ అని చెప్తున్నాడు. సో ట్రాన్స్ కాకపోతే అబ్బాయి కాబట్టి, సో నార్మల్ గా జిమ్ కి వెళ్ళి ట్రాన్స్ఫర్మేషన్ చేసి నెక్స్ట్ ఇయర్ వచ్చి అగ్ని పరీక్ష 3 సీజన్ 3 పెడతారు, మోస్ట్ పెడతారు. సో పెట్టిన తర్వాత నాకు ట్రాన్స్ఫర్మేషన్ ఇలా అయ్యాను. నేను లాస్ట్ ఇయర్ చాలా ఛాలెంజ్ ఇచ్చారు, ఈ ఇయర్ చేసి చూపించాను, నేను మొత్తం ఫ్లాట్ గా మారాను, నా ఫిజిక్స్ నేను మార్చుకున్నాను అని చెప్పి చూపిస్తే కనుక హీ విల్ బి ఈజీగా సెలెక్ట్ చేసే ఛాన్స్ అండ్ బిగ్ బాస్ లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఐ చేంజ్ మై సెల్ఫ్ అని చెప్పి క్లియర్ గా తీసుకోవచ్చు. ఎందుకంటే మొత్తం ఇప్పుడున్న బయట ఫ్యాన్స్ అంటున్నాడు, సో ఫ్యాన్స్ గురించి అయినా సరే దట్స్ ఏ నార్మల్ నవ్వుకుంటారు అంతే. ఫ్యాన్స్ అంటే నీకు అభిమానం చూపించడం వేరు, నీకు వీడియోస్ చూసి నవ్వుకోవడం వేరు. సో అభిమానం చూపించడం అనేది నువ్వు చేసేదానికి కొంచెం ఇన్స్పైర్ అయ్యాలి, దాంట్లో ఇన్స్పైర్ అవడానికి ఏముంది. దట్స్ ఆల్, లీవ్ ఇట్ ఫర్ దట్ ఉప్పల్ బాలు టాపిక్. అండ్ లాస్ట్ మిథిలేష్కి వస్తే కనుక మిథిలేష్ చాలా బాగా చేశాడు. అండ్ లాస్ట్ ఇయర్ డీవన్ పవన్ ఎలా అయితే ఉన్నారో రిజంబ్లెన్స్ కొంచెం కనిపించింది. సో ఫిజికల్ టాస్క్ కానీ కొంచెం టాస్క్ పెడతారు, బట్ నాకేమనిపించింది అంటే 3 గ్రీన్స్ కాకుండా ఒక 2 గ్రీన్స్ ఇచ్చి, ఒకటి నార్మల్ గా రెడ్ ఇచ్చి, నెక్స్ట్ దాంట్లో కూడా నెక్స్ట్ టాస్క్ లో కొంచెం పాలిష్ చేస్తే కనుక కొంచెం మంచిదే అయి ఉండేది అనిపించింది. బట్ దే ఆర్ ఇంప్రెస్డ్. సో ఇట్స్ క్వైట్ కామన్, అంటే కొంచెం ఎక్కువ ఓట్స్ పడవు. లాస్ట్ ఇయర్ మనం చూసాము, ఎక్కువ ఓట్స్ పడకపోతే డీమన్ పవన్ షైన్ అయ్యాడు, డీమన్ పవన్ డైరెక్ట్ సెలెక్ట్ చేయలేదు. సో షైన్ అవ్వడం వల్ల ఒకవేళ నీ తప్పై కూడా ఉండొచ్చు, తప్పైతే కనుక కొంచెం కరెక్ట్ చేయండి అని. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 10 అండ్ అగ్నిపరీక్ష సీజన్ 2. అండ్ అనదర్ థింగ్, సింగర్ ఝాన్సీ గురించి మాట్లాడుకోవాలి. సింగర్ ఝాన్సీని కొంచెం పాలిష్ చేసి పంపించాలి అనేది ఇట్స్ క్వైట్ గుడ్ థింగ్. అండ్ పల్లవి ప్రశాంత్ లాగా అవ్వచ్చా అంటే నో, నాకైతే అలా అనిపించట్లేదు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ వచ్చినప్పుడు చేసిన ఓవర్ యాక్షన్ కానీ, లేదు అంటే కనుక ఓవర్ యాక్షన్ అని కూడా అనకూడదు, యాక్షన్ కానీ. అండ్ ఈ తిన అయితే కొంచెం కంపోజ్డ్ గా ఉంది, అండ్ షీఈ్ ఎ లేడీ కాబట్టి కొంచెం గొడవల్లో గట్టా కొంచెం
చూద్దాం. బట్ పాలిష్ చేసి పంపించాలనేది వెరీ గుడ్ థింగ్. అండ్ టాప్ 15కి వెళ్ళాలనైతే నేను ఝాన్సీ వెళ్ళాలనైతే నేను అనుకుంటున్నాను. అండ్ శాలిని కూడా వెళ్తే బాగుంటుంది. అండ్ శాలిని కొంచెం ఎమోషనల్ గా కొంచెం హట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ప్రతి దానికి లోపలికి వెళ్ళిన తర్వాత గొడవ పడడం కాకుండా కొంచెం ఏడ్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్, మిథిలేష్ లోపలికి వెళ్ళిన తర్వాత లవ్ స్టోరీ స్టార్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. మనం చూసింది. అండ్ శాలిని కూడా లవ్ స్టోరీ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ లవ్ స్టోరీ అంటే ఇట్స్ బాండ్ టైప్. మనకి లాస్ట్ ఇయర్ చూసుకుంటే కనుక డీమన్ పవన్ అండ్ రీతు చౌదరి చూసాము. సో ఇట్స్ బాండ్ టైప్ మనకి కొంచెం స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. టీఆర్పీ థింగ్స్ యూ కెన్ అండర్స్టాండ్. నేనేమి ఎవరి మీద కావాలని ఏం చెప్పట్లేదు, ఐ అండర్స్టాండ్. బట్ నా పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో, బయట పర్స్పెక్టివ్ నార్మల్గా నేను సోషల్ మీడియాలో ఏం చేస్తాను, సో బాండ్స్ క్రియేట్ చేసుకుంటారు కాబట్టి, సో ఫర్ బాండ్స్ క్రియేట్ చేసుకుంటే మనకి వాళ్ళ సపోర్ట్ మనకు ఉంటుంది, మన సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి అలా చేసుకుంటూ ఉంటారు. సో దిస్ ఈజ్ ఇట్. నీకు ఎలా అనిపించింది అసలు ఫస్ట్ ఎపిసోడ్ చూసా? నాకైతే శ్రీముఖి అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. ఎందుకు అంటే వాళ్ళు ఎంత అలా ఉన్నా సరే, నీకు ఒక సీట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎంతలా ఉన్నా సరే వాళ్ళ దగ్గరికి వస్తున్నప్పుడు దూరంగా ఉండి మాట్లాడు అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. నార్మల్గా చెప్పుకోవాలనుకుంటే అంత నీకు దూరంగా ఉండి మాట్లాడు అంటే అలాంటి వాళ్ళని అసలు స్టేజ్ పైకి పంపించండి. అలాంటి వాళ్ళని స్టేజ్ పైకి పంపిస్తే కనుక నేను అసలు యాంకరింగే చేయను అని చెప్పి క్లియర్ గా చెప్పొచ్చు కదా. అఫెండ్ అయిపోతే కనుక బిగ్ బాస్ లోకి వెళ్ళొచ్చారు, బిగ్ బాస్ నుండి చాలా నేర్చుకుని వచ్చారు. అండ్ బిగ్ బాస్ కి వెళ్ళగలిగే కంటెస్టెంట్ ని మీరు చేస్తున్నారు. మిమ్మల్ని అఫెండ్ చేయగలిగారంటే చాలా మందిని అఫెండ్ చేయొచ్చు. సో సెలెక్ట్ చేయమని అయితే చెప్పట్లేదు, బట్ మరి అంత అలా బిహేవ్ చేయకుండా సో నార్మల్ గా పంపించేసి ఉంటే కొంచెం బెటర్ అయి ఉండేది అని అయితే నాకు అనిపించింది. నీకేమనిపించింది? నేను చెప్పిన పాయింట్లో కరెక్ట్ అనిపించిందా? అండ్ ఇలాగే ప్రతిరోజు ప్రతి ఎపిసోడ్కి కావాలనుకుంటే కనుక కంటెంట్ కావాలనుకుంటే, నేను చెప్పాలనుకుంటే కనుక కింద నన్ను ఒకవేళ మీరు కరెక్ట్ చేయాలనుకుంటే కనుక, నేను ఏమైనా తప్పు చేస్తుంటే కనుక, తప్పు చెప్పుంటే కనుక సో కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. అండ్ బిగ్ బాస్ లాస్ట్ ఓకే బిగ్ బాస్ 15 టాప్ 15 బిగ్ బాస్ సీజన్ 2 టాప్ 15 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గురించి ఒక వీడియో చేయాలా లేదా అనేది కూడా చెప్పండి. ఎందుకంటే మనకి బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత టాప్ 15కి వెళ్ళిన తర్వాత మనకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, కానీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చాలా మంది ఇంట్రెస్టింగ్ గా చూడరు. అండ్ బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత చూస్తారు, కానీ అగ్ని పరీక్ష నుంచి కూడా ఇంట్రెస్టింగ్ గా చాలా మంది చూడరు. సో నీకేమనిపిస్తుంది, చేయాలా వద్దా?